డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ కార్యాలయంలో నగర పంచాయతీ చైర్పర్సన్ కమిడి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పన్నాడ వెంకట సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ ప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ అంబేద్కర్ అని వారు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల వల్ల అన్ని వర్గాల ప్రజలు చదువుకోవడానికి గాని, రాజ్యాధికారం సాధించుకోవడానికి గాని, సంఘంలో గౌరవంగా జీవించడానికి గాని ఆ మహనీయుడు చూపిన మార్గమే కారణమని కొనియాడారు। అలాగే గౌరవ శాసనసభ్యుల వారిని అంబేద్కర్ వారి చిత్రపటానికి పూలమాలను చూసింది, నేను విన్నది అంబేద్కర్ ని భగవంతుడి కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తులు ఎక్కడైనా ఉన్నారు అని అంటే మన ప్రాంతంలోనే। ఇన్ని విగ్రహాలు కానీ, ఇంత అభిమానం కానీ చూపించే ప్రజలు నేనైతే ఎక్కడ చూడలేదు। అలాంటి ప్రాంతంలో పుట్టి పెరిగి ఈ ప్రాంతంలో నాకు ఒక ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందంటే బికాస్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి నేను అనుకుంటున్నాను। అందుకే ఆయన రుణం తీర్చుకోవాలి, ఆయనకి నివాళులు అర్పించాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అభిమానుల యొక్క చిన్న కోరికను తీర్చాలి అంటే నా వంతు కాదు। ఈ ప్రాంతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నామకరణం చేయమని నా దగ్గరికి వచ్చి అడిగితే దాని పర్యావసానాలు నేను ఆలోచించలేక వాళ్ళ కోరికని సమంజసమే ఇవాళ మేము ఈ స్థాయిలో ఉన్నామంటే ఖచ్చితంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క చదువే అని చెప్పి నేను నమ్మాను కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో ఉన్న అభిమానుల యొక్క కోరికను నెరవేర్చండి అని చెప్పి బహిరంగ